హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి పెద్దగా ఆసక్తి చూపరు. మహా అంటే కర్ణాటక, తమిళనాడు ఈ వీటిపైన కొంచెం ఎవరు గెలుస్తారని కొంచెం ఆసక్తి ఉంటుంది, కానీ ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూడరు. కానీ ఈసారి మాత్రం మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎదురు చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ కనుక గెలిస్తే ఈ జమిలీ బిల్లుకు సంబంధించి మరి బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి జమిలీ ఎలక్షన్స్ కనుక వస్తే మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఎలక్షన్స్ వస్తాయి అంటే దేశం మొత్తం వస్తాయి, ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ఎన్నిక. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూసినటువంటి క్రమంలో మరి మహారాష్ట్రకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు, మరి ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు ఉన్నాయని దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి మహారాష్ట్రలో 288 సీట్లు ఉన్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 145. 145 వస్తే వాళ్ళదే అధికారం. సో మరి ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉన్నాయని కానీ మనం చూస్తే ఇక్కడ పీపుల్స్ పల్స్ ఈ సర్వే సంస్థ ఇచ్చింది ఏంటంటే, ఇందులో మహాయుతి అంటే ఇక్కడ బీజేపీ, షిండే శివసేన, అజిత్ ఎన్సీపీ ఈ పార్టీలన్నీ ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి దానికి మహాయుతి అని పెట్టారన్నమాట. సో ఈ పీపుల్స్ పల్స్లో ఈ సర్వే ప్రకారం ఈ మహాయుతికి 175 నుంచి 195 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మహావికాస్ అఘాడి అంటే కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ శివసేన, తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ, ఈ మూడు కలిపి ఈ కూటమి మహావికాస్ అఘాడి కూటమిగా వీళ్లకు 85 నుంచి 112 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 12. ఇక ముఖ్యంగా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సర్వే ఏదైతే కేకే సర్వే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఆ సర్వేకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకంటే అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే కేకే సర్వే ఒక ఎత్తు. సో ఆల్మోస్ట్ కేకే సర్వే చెప్పినటువంటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. సో అందు గురించి అని మరి మహారాష్ట్ర గురించి కేకే సర్వే ఏం చెప్తుందనేది చాలామంది అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తాయి. మరి ఆ కేకే సర్వే ఏం చెప్పిందంటే, మహాయుతికి వచ్చేసి 225 సీట్లు వస్తాయని చెప్పింది. అదేవిధంగా మహావికాస్ అఘాడి వాళ్ళకు 56 సీట్లు, ఇతరులకు 7 సీట్లు వస్తాయని చెప్పి కేకే సర్వేలో తేలినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక అదేవిధంగా రిపబ్లిక్ సర్వే మహాయుతికి వచ్చేసి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ అఘాడికి వచ్చేసి 110 నుంచి 130 సీట్లు, ఇతరులకు 8 నుంచి 10 సీట్లు. ఇక మ్యాట్రిజ్ సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ అఘాడికి 110 నుంచి 130 సీట్లు, ఇతరులకు 8 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పీమార్క్ మహాయుతికి 135 నుంచి 157 సీట్లు, మహావికాస్ అఘాడికి 126 నుంచి 146 సీట్లు, ఇతరులకు 2 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే మరి మహావికాస్ అఘాడికి మరి కొంచెం మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా లోక్షాహి మరాఠీ ఈ సర్వే సంస్థ ఏం చెప్తా ఉందంటే, మహాయుతికి 128 నుంచి 142 సీట్లు, అదేవిధంగా మహావికాస్ అఘాడికి 125 నుంచి 140 సీట్లు, ఇతరులకు 18 నుంచి 23 సీట్లు. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇతరులు కనుక మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా ఏకమైతే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొంచెం అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెప్తున్నట్టు. కొన్నేమో కొంత వీళ్ళకు ఎడ్జ్ 1-2 సీట్లు వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందని, మరి మెజారిటీ సర్వే సంస్థలు అయితేనేమో మహాయుతికే మళ్ళీ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మరి మహారాష్ట్ర ఎన్నికలు అయితే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలపైన ప్రభావాన్ని చూపిస్తాయనేటువంటి చర్చ ఏదైతే ఎన్ని రోజులుగా జరుగుతూ ఉందో, మరి అసలైన ఫలితాలు అనేటువంటి శనివారం రోజు వస్తాయి కాబట్టి ఆ ఫలితాల తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటాయి. వాళ్ళు అక్కడ ఆ ఫలితాలను బట్టే తర్వాత వాళ్ళు ఈ జమిలీ బిల్లుకు సంబంధించి కూడా వాళ్ళు పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పి ఇప్పటికే బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. అసలైన ఫలితాలు ఏ రకంగా వస్తాయి, మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయా లేదా అనేది, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమవుతాయా లేదని చూద్దాం.